వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శిరీష. ఇక డీటెయిల్స్ చూస్తే అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మధ్యలో ఎమ్మెల్యేలు తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ రిపేటర్ ఆఫ్ పొలిటికల్ సీన్ ఆసక్తి రేపుతోంది. ఇక బీఆర్ఎస్ శాసనసభాపక్షం విలీనమే టార్గెట్గా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ తన టార్గెట్ను చేరుకోవడానికి డెడ్ లైన్గా ఈ నెల 24ను ఎంచుకుంది. ఇక తాజా సమాచారం దీంతో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. ఎమ్మెల్యేలు వరుసగా చేజారుతున్న పరిస్థితులలో శాసనసభాపక్షం విలీనమయ్యే పరిస్థితులు తెచ్చుకోకూడదనే ఉద్దేశంతోనే మిగిలిన ఎమ్మెల్యేలను కాపాడుకునే మార్గాలను అన్వేషిస్తోంది. ఇక జూలై 24 టెన్షన్తో బీఆర్ఎస్ హై అలర్ట్లో ఉందని అంటున్నారు. 17వ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 22వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. 23వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. గతంలో ఎన్నికల కారణంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా పూర్తయిపోయింది. ఇప్పటికే అఖిలపక్ష సమావేశం జరగడం దీనికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం అనే జరిగిపోయాయి. ఇక 22వ తేదీనే దేశ ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి ఆ వివరాలన్నింటినీ కూడా నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. దేశ ఆర్థిక స్థితి ఎలా ఉంది, జీడిపి గ్రోత్ ఎలా ఉంది, ద్రవ్యోల్బణం స్థితి ఎలా ఉంది అనేటువంటి అంశాలను ఈ ఆర్థిక సర్వే విశ్లేషించబోతోంది. ఆర్థిక సర్వేను కూడా 2 భాగాలుగా ఇస్తారు. మొదటిది దేశం ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సవాళ్ళు అయితే, రెండవది అందుకు సంబంధించినటువంటి విశ్లేషణ ఇందులో చోటు చేసుకుంటుంది. ఇక 23వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే గతంతో పోల్చినట్లయితే ఈసారి బడ్జెట్ సమావేశాల్లో వాడి వేడి తీవ్రంగా కనిపించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా చర్చించేందుకు విపక్షాలు సిద్ధమవుతూ ఉన్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు విపక్షాలను ఎదుర్కోవడం అనేది మరొక ఎత్తుగా ఉంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ ఉన్నటువంటి వాతావరణానికి, ఈ రోజు ఉన్నటువంటి వాతావరణానికి చాలా తేడా కూడా కనిపిస్తూ ఉంది. మొన్నటి వరకు, ఎన్నికల ముందు వరకు కూడా దేశంలో విపక్షాలు కొంత బలహీనంగా కనిపించడం, రాహుల్ గాంధీకి కూడా విపక్ష నేత హోదా లేకపోవడం అనేది గతంలో మనం చూసాం. సో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల తర్వాత విపక్షాలు బలపడడం, పూర్తి స్థాయి మెజారిటీ లేనటువంటి ఎన్డీఏ పక్షాలు ప్రస్తుతం అధికారం చేపట్టింది. బీజేపీనే ప్రధాని మోడీనే ఉన్నప్పటికీ కూడా గతంలో పూర్తి మెజారిటీతో ఉన్నటువంటి పార్టీ ఈ రోజున పూర్తిగా ఈ మిత్రపక్షాల మీద ఆధారపడి ఉన్నటువంటి వాతావరణం ఉంది. ఇక నీటికి సంబంధించి దాదాపు 23-24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలు ఇటీవల జరిగినటువంటి సమావేశాల్లో కూడా చర్చకు వచ్చాయి. ఈసారి దానిపైన మరింత తీవ్రంగా చర్చించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపున ప్రస్తుతం కీలకమైనటువంటిది అటు నితీష్ కుమార్, ఇటు చంద్రబాబు నాయుడు, అంటే ఇటు తెలుగుదేశం పార్టీ కానీ అటు జేడీయూ కానీ మొత్తం మీద వాళ్ళు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది. ఈ 2 పార్టీల మీదే ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నందున దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఇంకొక వైపు దేశంలో పెరుగుతున్నటువంటి ఆర్థిక రంగ సమస్యలతో పాటు ధరల స్థిరీకరణ అనేది ఇప్పటి వరకు జరగకపోవడం, నిత్యావసరాల ధరల నుంచి కూరగాయల వరకు ప్రతి దాని మీద ఈ ధరల ప్రభావం కనిపిస్తాం. సామాన్యుడు కూడా ఈ రోజున కొన్ని వస్తువులు కొనలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ అన్నింటిపైన చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఇటీవల చోటు చేసుకున్నటువంటి దేశంలో వాస్తవంగా ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ భారతదేశంలో ఉంది. అయితే ఇటీవల చోటు చేసుకున్నటువంటి రైల్వే ప్రమాదాలు కూడా తీవ్ర చర్చనీయాంశంగా చోటు చేసుకున్నటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్రాన్ని టార్గెట్ చేసేటువంటి ఉద్దేశంతో విపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతూ ఉన్నాయి. ఓవరాల్గా అంటే మొత్తంగా చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సమస్యలను ఈ సమావేశాల సందర్భంగా చర్చకు తీసుకువచ్చేందుకు విపక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి అనేది మనకు కనిపిస్తున్నటువంటి అంశం. ఇక గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సర్వే ప్రస్తుత టార్గెట్ జీడిపి టార్గెట్ 6.8 వరకు చేసింది. ప్రస్తుతం ఎలా ఉంది అనేది ప్రవేశపెట్టేటువంటి రేపు ఆర్థిక విశ్లేషణ సర్వే రిపోర్ట్ను బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే జీడిపి గ్రోత్ ఏ మేరకు పెరిగింది అనే దాని మీద కూడా అంటే ముందే సర్వే వస్తుంది కాబట్టి విపక్షాలు పట్టుపట్టేటువంటి అవకాశం ఉంది. పారిశ్రామిక రంగానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత సామాన్యుడికి, రైతుకు ఇవ్వడం లేదనేది విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యాన్ని తీసుకున్నట్లయితే ఈసారి విపక్షాలు ఈ విషయం మీద కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమయ్యాయనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇక దేశవ్యాప్తంగా కొంతమంది ప్రజలు, అంటే అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ బడ్జెట్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏటి ధరలు పెరిగే అవకాశం ఉంది, వేటికి ధరలు తగ్గే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఈ బడ్జెట్ మీద ఆశలు ఉన్నారు. అలాగే కొంతవరకు
మినహాయింపులు అంటే ఆదాయ పన్నుకు సంబంధించినటువంటి మినహాయింపులు గతంలో కోరుకున్న వారికి ఎక్కువగా నిరాశలు ఎదురయ్యాయి. ఈసారైనా దానికి సంబంధించినటువంటి మినహాయింపులు ఏమైనా ఉంటాయా అనేది ఆసక్తిగా మధ్యతరగతి ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్లయితే దేశంలో ఉన్నటువంటి ఆర్థిక రంగ పరిస్థితి, దానితో పాటు కనిపిస్తూ ఉన్నటువంటి అన్ని సమస్యలపైన విపక్షాలు పట్టుబట్టేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇంకొక వైపు పారిశ్రామికవేత్తలకు సంబంధించింది, అలాగే ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈసారి ప్రస్తావనకు వస్తాయనేటువంటి అనుమానాలు, అలాగే దానికి సంబంధించినటువంటి నమ్మకాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే చాలామంది పారిశ్రామికవేత్తలు ఇచ్చినటువంటి అన్నీ కూడా ఎన్పిఏ కింద, నాన్ ప్రోగ్రెసివ్ అసెట్ కింద ఇవన్నిటిని కూడా బ్యాంకులకు ఇచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయలు అన్నీ కూడా ఎగవేసినటువంటి వాతావరణం ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతూ ఉంది. దీనిపైన కూడా నిలదీసేటువంటి అవకాశం ఉంది. ఈ అన్నింటికంటే ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఇటీవల జరిగినటువంటి ఈ నీట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అంశాన్ని మాత్రం చాలా కీలకంగా టార్గెట్ చేయడానికి విపక్షాలు సిద్ధమయ్యాయి. అయితే ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలను చూసినట్లయితే రాహుల్ గాంధీ ప్రసంగాలు గతంలో ఎన్నడూ లేని విధంగా, ఈ గడిచిన 10 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా మోడీ సమాధానం చెప్పినటువంటి వాతావరణం కూడా చూసాం. రాహుల్ గాంధీ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కానీ, అక్కడ చేసినటువంటి ప్రసంగానికి కానీ మోడీ స్వయంగా నిలబడి సమాధానం చెప్పడం గడిచిన 10 ఏళ్లలో తొలిసారిగా జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈసారి కూడా దీనికి సంబంధించినటువంటి వాతావరణం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. విపక్షాల టార్గెట్ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కావడం, ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి దేశంలో నెలకొన్నటువంటి ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, వరదలు, వీటిని కూడా ప్రస్తావించుతారు. వాటితో పాటు ఈ రైల్వే ప్రమాదాలు, నీటి అంశాలతో పాటు ఆర్థిక రంగం కుదేలవుతున్న కారణాలు, వీటిపైన కూడా నిలదీయడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. వీటన్నిటిని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి వ్యూహాత్మక ప్రణాళికలు అటువైపు అధికార పక్షం కూడా చేస్తూ ఉందనేది అందులో సందేహించాల్సినటువంటి అవసరం లేదు. అయితే దీనికి సంబంధించి బడ్జెట్ పైన సామాన్యుడి నుంచి మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. గతంలో కొన్ని రకరకాల వస్తువులపైన ధరలు పెంచినప్పటికీ ఈసారి కనీసం పెట్రోల్కి సంబంధించినటువంటి పెట్రోల్ ధరలు, వాటికి సంబంధించి అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఊరట ఏమైనా లభిస్తుందా? పెట్రోల్ ధరలు ఏమైనా కొంతవరకు తగ్గుతాయా? వాస్తవంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు కూడా దేశంలో ఎక్కడ పెట్రోల్ ధరలు తగ్గించినటువంటి వాతావరణం ఉంది. ప్రజల మీద అత్యధిక భారం పడుతున్నటువంటి వీటిపైన ఏమైనా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారా అనేది, అలాగే ఆదాయ పన్ను పరిమితిని ఏమైనా మినహాయింపులు ఇస్తారా అనేటువంటి దాని మీద కూడా ప్రజలంతా ఆసక్తిగా చూస్తున్నటువంటి వాతావరణం ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఈ బడ్జెట్ సమావేశాలు వేడిగా జరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి కనిపిస్తూ ఉంది.